హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు రెసిపీ పెరుగు చారు లేదా మజ్జిగ పులుసు అని కూడా అంటారండి దీన్ని. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ ఎండలకు కడుపులో చల్లగా ఉండి నోటికి కమ్మగా ఉండే ఈ మజ్జిగ చారుని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి. పెరుగు చారు చేయడానికి నేను ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. అందులో ఈ కప్పుతో నేను 1 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఈ రెసిపీకి పుల్లగా ఉండే పెరుగుని తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు మనము ఇలా గడ్డలుగా ఉన్న పెరుగుని ఇలా గడ్డలు లేకుండా మనకి క్రీమ్ ఉంటుంది కదండి, ఆ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో పెరుగు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పెరుగులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మీకు పలుచగా కావాలనుకుంటే మీరు కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, లేదంటే కొద్దిగా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా సన్నగా తరుక్కున్న ఆనియన్ని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి పెరుగులోకి. ఇలా ఆనియన్ని నలుపుకుంటూ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పెరుగు చారుకి. తర్వాత ఇలా కొద్దిగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసినవన్నీ ఈ పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 2 ఎండుమిర్చిల్ని తుంచుకొని వేసుకోవాలండి. ఈ పోపుని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయని ఎక్కువగా ఫ్రై చేస్తే బాగోదండి, పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పసుపుని పచ్చివాసన పోయేంత వరకు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకును వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి పెరుగుని, ఆ పెరుగుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. పెరుగుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పోపులోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పెరుగు అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే పెరుగు చారు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని తరిగి వేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ పెరుగు చారు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. సమ్మర్లో ఈ ఎండలకి ఇలా పెరుగు చారు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. పెరుగు చారుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారండి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. నేను చూపించిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.